మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను.